దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూటమిలోకి వచ్చి తీరడానికి దేవుని బిడ్డలకందరికీ కూడా ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి, సామర్థ్యం దేవుడిచ్చిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరుతున్నాను. ఈ పగటి వేళ ఈ ఆరాధన కూటానికి మీ అందరూ కూడా నా ఆహ్వానం వచ్చి తీరుతున్నాను. దేవుడు మనలందరినీ కూడా శక్తిపరిచి దేవుని యొక్క కృపా వాత్సల్యములో దేవుడు మనలందరినీ కూడా నడిపించి తీరునుగా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించుచున్నాడు దానికి ఒక సూచన మనం ఆరోగ్యముతో, క్షేమముతో దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించిన దానిని తలుచుకుంటే చాలు ఆయన మనల్ని ఎంతగా నడిపించుచున్నాడు అన్నది మనం అర్థం చేసుకుని తీరొచ్చు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన మన స్థితిగతులన్నింటిలో కూడా మనకి తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే బాధ్య స్థితిగతి ఆయన చేతికి ఉన్నది. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలో మనం వద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ఈ అధ్యాయం మనం చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య జరుగుచున్న కొన్ని లోటుపాటు గురించి దేవుడు బయలుపరిచిన ఒక అధ్యాయంగా మనకి కనబడుతున్నది. దాని మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదివేటప్పుడు అబద్ధ ప్రవక్తలు లేకపోతే కలగని వారు, సూచనలు చెప్పేవారు ఎవరి మధ్య నుంచి లెగుస్తారు? దేవుని యొక్క ప్రజల మధ్యలో నుంచి లెగుస్తారు. వారు ప్రజలను ఏం చేసి తీరేది? దేవునిలో ఉన్న విశ్వాసములో నుంచి తొలగించే ప్రయత్నంలో ఉంటారని అక్కడ చెప్తున్నట్టుగా మనకి కనబడుతుంది. మొదటి వచనం ఒక్కసారి చదవండి. కానీ లేచి సూచక క్రియలను, మహత్కార్యములను చేసి దాని అర్థం ఈ సూచనలు, కళలు, అద్భుతాలు ఇవన్నీ జరిపించేది దేనికి? నిజమైన దేవుని దగ్గరికి నిన్ను తీసుకోకుండా అబద్ధ దేవుని దగ్గరికి తీసుకెళ్లి ఒక ప్రయత్నంలో ఉండి తీరుతుంది. దాని అర్థం దేవుడు అద్భుతాలు చేయడు అన్నది కాదు, దేవుడు కళలు ఇవ్వడు అన్నది కాదు, దేవుడు ప్రవక్తన లేపడు అన్నది కాదు. ఆ పరిచర్య ఇచ్చినది దేనికి అంటే మనల్ని ఎవరి దగ్గరికి కలిపి తీరాలి? దేవుని దగ్గర మనల్ని కలిపి తీరాలి. సత్యదేవుని దగ్గర యేసయ్యతో మనల్ని కలిపి తీరాలి. సంఘాన్ని పరలోకానికి సిద్ధపరిచేటట్టు గుండి తీరాలి. కానీ ఎక్కడ చెప్పిన ఈ వాక్య భాగంలో మనం చూడగలిగి తీరితే వారు ప్రజలను ఏం చేసి తీరేది? మోసం చేసి ఇతర దేవతలలోకి ఏం చేసి తీరేది? నడిపించే ఒక ప్రయత్నములో వారి పరిచర్య జరిగి తీరుతున్నది. దాని అర్థం ఇది బయట జరిగే ఒక విషయం కాదు, సంఘం లోపల జరిగిన ఒక విషయం. అలాగైతే బోధించిన నన్ను కూడా మీరేం చేయాలి? కాటాలో వేసి తోక తీయాలి. అయ్యగారు ఏం చెప్తారు అంతా కరెక్టే అని చెప్పడం కాదు, అయ్యగారు చెప్పిన దాంట్లో కూడా ఏం రావచ్చు, తప్పులు రావచ్చు. నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, నాకు కూడా స్వయిష్టాలు ఉన్నాయి, నాకు కూడా స్వయనీతి మంతత్వం ఉంది, నాకు కూడా నా ఇష్టం, నా కష్టం అన్న సిద్ధాంతం నాకు కూడా ఉంది. నేనేం ప్రత్యేక సృష్టినేం కాదు, నేను మీలా సృష్టినే. అర్థం కాదని అనుకున్నాను. నాకు 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉన్నదో లేకపోతే నాకు ఏదో తెరబాట్లు వేసేసానని చెప్పి ఏదో విశ్వరూపం నథింగ్. నేను నాలో కూడా ఏం జరగవచ్చు, పొరపాటును జరగవచ్చు. నాతో కలిసి చాలా మంది చెప్తారు, కొన్ని ప్రవచనాలు ప్రవక్తలు చెప్పారు, జరగలేదు. అది కొన్ని సార్లు ఆత్మ ప్రేరేపణ వల్ల కాకపోవచ్చు, ఇమోషన్ తో చెప్పినది కూడా కావచ్చు. అర్థం కాదు. ఇప్పుడు క్రికెట్ ఆట మీరు ఆడినప్పుడు ఆట చూడండి, ఏమీ తెలియని ఏసీడీసీ ప్లేయర్ బ్యాట్ ఇచ్చారు, అవతల పక్క అమ్మాయిలు గెలుతున్నారని చెప్పి వీడు ఎక్సైట్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకు వచ్చాడు? ఆడేమనుకుంటుంది, ఆ అమ్మాయి సరదా చేసేస్తున్నాడు అలాగే చెప్పి వచ్చే బాల్గా మళ్ళీ 6 కొడతానని 3 స్టెప్లు ఎగిరిపోవచ్చు, మళ్ళీ 2వ బాల్ కూడా 6 కొట్టవచ్చు, ఈ అభిమానంతో ముగిపోవచ్చు. కానీ అదేం కాదు. అవిడే ఒక సామెత ఉంది, మరో మొహబ్బత్తులో దొరికితే కొడితే కొట్టినట్టే. ఆ సిద్ధాంతం ఆ వర్క్ అవ్వదు. అందుకే మనలో ఎమోషన్ కూడా ఏమవుతున్నది? వర్తిస్తున్నది, వర్క్ అవుతున్నది. ఎమోషన్ అంటే రౌద్ర భావం, కోప భావం వెళ్ళిన సినిమాలు అని చెప్తున్నారు. మీకు అలవాటే కదా. 9 7 నవరసాలు, 9 ఎమోషన్స్. అదేంటిది? కోపం, ద్వేషం, ఏడవడం, తర్వాత ఏంటిది ఇంకా అలాగున్నాయి. అది నాకు తెలియదు. నేను వచ్చే వారం ఎప్పుడైనా కుదిరితే నవరసాల గురించి మనం టచ్ చేసుకొని చెప్పేది ఏంటిది. అది వచ్చినప్పుడు మనిషి ఒక్క నిమిషంలో ఏం చేస్తారు? స్విచ్ చేసుకోవచ్చు. ఆ ఏడ్చిన మనిషి టక్కన ఏం చేయొచ్చు? ఆనందించు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఆనందించిన టక్కన ఒక పాము వచ్చిందంటే మీరు ఊరికి చూడాలా? ఎక్కడి నుంచి యాక్సిడెంట్
ఎక్స్ప్రెషన్, దానికి మన లోపల ఇమోషన్స్ ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఈ ఇమోషన్స్ కూడా ఏమై తీరుతుంది, బయటకు వచ్చి తీరుతుంది. దాని వలన ప్రజలు కలలు కంటారు, దాని వలన ప్రజలు ప్రవచనాలు చెప్తారు, అద్భుతాలు చేస్తారు. వాటిని ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఇప్పుడు యేసయ్య వచ్చి అద్భుతం చేసినా కూడా దానిని కూడా ఏం చేయాలి, వాక్యాధారంగా ఉన్నదా లేదా పరిశోధించాలి. అంత లేదు అనుకున్నారు. అందుకే యేసయ్య స్పష్టంగా చెప్పారు, అంత్యకాల తరగతులు అనేక మంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుస్తారు. అందుకే ఈ కాలంలో ప్రజలు దేని వైపు అధికంగా ఆసక్తి చూపించుతున్నారు. కళలను వ్యాఖ్యానం చేసేవాళ్ళు, ప్రవచనాలను చెప్పేవాళ్ళు, అద్భుతాలు చేసే వాళ్ళ వెనకాల ఏం చేసి తీరేది, పరుగెట్టి వెళ్ళి తీరేది. నేను ఒక వీడియో చూశాను. ఒక మంచి అభిషేకుడైన దేవుని యొక్క దాసే, కానీ ఆయన చిన్న పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు తెలుసా? బాప్తిసం కార్యక్రమం ఇచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి ఆమెని బాప్తిసం ఇచ్చిన తర్వాత, బాప్తిసం ఇచ్చి ఆమె లేచిన తర్వాత మరి గాలి ప్రభావమా లేకపోతే నీళ్ళు ప్రభావమా తెలియదు, ఆ పాప నీళ్ళలో ఏం చేసింది, ఫ్లాట్ గా ముడిపోయింది, పడుకుడిపోయింది. అదొక అద్భుతంగా చిత్రీకరించి దేవుడు అద్భుతం చేశాడు. అరే బాబు, అద్భుతం చేసింది కాదు, దేవుడు చేసింది ఏం కాదు, అది దేని వలన అయితే ఈమె బాడీలో ఉన్న న్యూట్రాన్, ఎలక్ట్రాన్ వీటి వలన. మన శరీరం ఏంటో మీకు తెలుసా? ఇట్స్ ఫుల్ ఆఫ్ ఐరన్స్. మన శరీరంలో మొత్తం ఏముంది, ఐరన్స్ ఉంది. అందుకే కరెంట్ షాక్ మన శరీరం నుంచి ప్రవహించేది. దాని వల్ల నీలో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ వస్తే ఏమో తీరవచ్చు, కొన్ని సందర్భాల్లో తేవచ్చు, కొన్ని సందర్భాల్లో ఏట కొట్టుకోకపోయినా సమం లాగా ఏం చేయదు. ఇది ఒక పెద్ద అద్భుత శోధన దేవుడు చేసిన బాబు. దీనికి వాక్యం ఏమైనా ఆధారం చెప్తుందా? బాప్తిస్మం ఇచ్చినప్పుడు అన్ని భాషలు కొంటారు, బాప్తిస్మం ఇచ్చినప్పుడు దేవుడితో దూకుతారు, గెంతుతారు. అది పెద్ద విషయం కాదు, అది ఆత్మస్పందన అని చెప్పొచ్చు. కానీ ఇలా తేలడం, వెళ్ళిపోవడం, సగం మునగడం, ఇది ఏం కాదు, అద్భుతాలు కాదు. అది దానిని ఆయన హైలైట్ చేసేసి ఆయన ఒక పరిచర్యను మొదలెట్టారు. ఏడు తెలుసా? నేను బాప్తిస్మం ఇస్తే ఏం చేస్తారు మనుషులు, దాని వలన ఏం చేశారు తెలుసా? బాప్తిస్మం పొందిన పెట్టలే, మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర హలో బాప్తిస్మం ఒక్కసారే ఉన్నాను నాతో కలిసి. ఏ బాప్తిసం? బైబిల్ చెప్పిన బాప్తిసం నీళ్ళలో ముంచి ఏం చేయాలి, బాప్తిసం చేసేది ఒక్కసారి, ప్రతిసారి ఏం చేయక్కర్లేదు. అందుకే కొందరు ఇప్పుడు ఇలాంటి సిద్ధాంతాలు తీసుకొచ్చి చచ్చిపోయిన తాతగారి గురించి, మీ తాత హిందువుగా చచ్చిపోయాడు కదా, ఆడి కోసం పని ఈడు ఏం చేసుకున్నాడు, అలా వర్కౌట్ అవ్వదు, కాలేదు. ఇప్పుడు ఈ బ్లెస్సీ ఉంది, బ్లెస్సీ రేపు వచ్చి నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్తే మా దానికి బాప్తిసం ఇచ్చే దానికి అడుగుతాం, నువ్వు నిజంగా యేసయ్యని దేవుడు అని ఒప్పుకుంటావు, అది చెప్పాలి కోరి. అది చెప్పితే దాని మాట దేవుడు ఏం చేసి తినది, అన్ని అగ్రిమెంట్ గా తీసుకుని అలాగా ఆమెకి ఏం చేయొచ్చు. దాని యొక్క శిశు బాప్తిసం మనకి లేదు, శిశువులకి ఏం లేదు. శిశువులు అంటే ఎదిగిన వాళ్ళు కూడా కొందరు శిశువు అనవచ్చు. ఎదిగినోడు కూడా శిశువు అంటే పోలు తాగినోడు అన్నది కాదు, ఎదిగినోడు, వాక్యాధారంలో ఎదగలేనోడు మొత్తం శిశువులే. అందుకే మనకేం లేదు, శిశు బాప్తిసం లేదు. మెచ్యూర్ అయిన వారిని, పరిపక్వత పొందిన వారికి మాత్రమే ఏముంది. హల్లెలూయా, హల్లెలూయా. बाप्तिस्म समस्त को पाई नहीं का पाई जे आदमी बतारे पृथ्वी पाई की आसी सेमान को पाई मात्र ही कोण వచ్చి బాప్తిస్మ మనని ఎదుగుదల పొందినవారు. అప్పుడు నేను చెప్పొచ్చిన మాట, ఇక్కడ అబద్ధ ప్రవక్తలను ఏం చేయాలి, పరిశోధన కలిగించుకు తీరాలి. మిథ్యావాది భాବରେ భవిష్యవాణୀ କହୁଥିବା ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନଙ୍କୁ ଆମେ କ'ଣ କରିବା ଅଛି, ଭଲ ଭାବରେ ପରୀକ୍ଷା କରିକି ଦେଖିବାର ଅଛି. అబద్ధ ప్రవక్తలు చేసే ప్రయత్నాలు మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, అబద్ధాలు పలుకుతారు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. అబద్ధ ప్రవక్తలకున్న ప్రత్యేకతలు అక్కడ బైబిల్ చెప్తున్నది. వారు అబద్ధాలు చెప్పి ఒకసారి చదవండి. జాగ్రత్త పడి, బీ వెరీ కేర్ఫుల్. వారి విషయంలో మీరు ఏంటి జాగ్రత్త ఉండి తీరాలి. గొర్రెల చర్మం వేసుకొని ఒత్తురు కానీ వారు తోడేలు వారి అవతారం మీరు చూడండి. బయటకి ఎలాగున్నారు, గొర్రెపిల్లగా ఉండి లోపల మాత్రం ఎలాగున్నారు, మృగం. ବାହାରେ ଗୋଟେ କୋକିଶାଲି ପରି ରହି ଭିତରେ ସେ ବାହାରେ ସେ ଗୋଟେ ମେଷ ଶାବକ ପରି ରହି ଭିତରେ ସେ ଗୋଟେ କୋକିଶାଲି ପରି ସେ କ'ଣ ପ୍ରଦର୍ଶନ କରୁଅଛି. అలాంటి వారి విషయంలో మనం ఏం చేయాలి, జాగ్రత్త వహించుకు తీరాలి. అబద్ధ
ప్రవక్తలకున్న ప్రత్యేకత మనం చూడగలిగితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం చెప్పినప్పుడు అక్కడ వారు చెప్పిన మాట మనం చూస్తే భవిష్యత్ వర్తమాನ କାର୍ଯ୍ୟ 2 తిమోతి 4 ଅଧ୍ୟାୟର 3-4 ପଦ ଆମେ ପଢିବା ସମୟରେ ଦେଖିପାରୁଛୁ। ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు అప్పుడు అబద్ధ ప్రవక్తలకు ఉన్న పరిచయం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క వాక్యం గురించి టచ్ చెయ్యరు. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తారు తెలుసా? మనుషుల లోపల ఏం తీసుకొచ్చేటట్టుగా దేవుని తట్టు మనసు కనిపించలేనట్టుగా వారు వాక్యాన్ని ఏం చేస్తారు? విడదీసి చెప్తారు। ହେଲେ ଭଣ୍ଡଭାବାଦୀ ଭାବବାଦୀ ମାନଙ୍କର କାର୍ଯ୍ୟ କଣ କଲେ? ସେମାନେ ସତ୍ୟ ବାକ୍ୟକୁ ମିଥ୍ୟା ବାକ୍ୟ ଭାବରେ ଲୋକମାନଙ୍କ ସାମ୍ନାରେ ସେମାନେ କଣ କରନ୍ତି? ప్రకాశన କରନ୍ତି। దాని అర్థం బోధించిన వాక్య సందేశం సత్యమైన వాక్య సందేశమై ఉండి తీరాలి। దాని అర్థం యేసయ్య సత్యం, యేసయ్య వాక్యం సత్యం, యేసయ్య ఇచ్చిన జీవితం సత్యం, అలాగైతే యేసయ్య ఇచ్చిన ఆత్మ సత్యం, అలాగైతే అది మనల్ని విడుదలలోకి నడిపించి తీరుతుంది। బైబిల్ కోచి సత్యత్వము స్వతంత్రత అడుగు నైపారే, సత్యము నిన్ను స్వతంత్రపరచి తీరును। దాని అర్థం అబద్ధ ప్రవక్తలు ఏం చేయరు? నిజమైన వాటిని వారు పలికి తీరరు। రెండోది అబద్ధ ప్రవక్తలు చేసే చేష్టలు ఏంటిదంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం, వారు అద్భుతాలు చేసి తీరుతారు। దాని అర్థం అద్భుతాలు దేవుడు మాత్రం కాదు, దేవుని పేరిట ఎవరు వచ్చినా కూడా ఏం చేయొచ్చు? అద్భుతం చేయొచ్చు। ଅଦ୍ଭୁତ ବୋଲି କହିବାଟା ଭଣ୍ଡଭାବ ମାନେ କାର୍ଯ୍ୟରେ ସେମାନେ କରିବେ। ମାତ୍ରି କିନ୍ତୁ ସୁସମାଚାର 24 ଅଧ୍ୟାୟର 24 ପଦ ପଢିବା ସେମାନେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରନ୍ତି। అద్భుతాలు జరుగుతాయి। ఉన్నారా నాతో కలిసి? 100 రూపాయల కాగితం ఉంది, 100 రూపాయల నకిలీ నోటు కూడా ఉంది। 110 రూపాయల కాగితం ఉందా? 110 రూపాయల నకిలీ నోటు కూడా లేదు। అంటే దేవుడు ఏవే అద్భుతాలు చేశారో అవన్నీ ఎవరు చెయ్యొచ్చు? సాతాను చెయ్యొచ్చు, అబద్ధ ప్రవక్తలు చేసి తీరొచ్చు। దేవుడు చేసిన అద్భుతాలన్నీ నిన్ను ఎక్కడికి చేర్చుకు తీరడానికి? దేవుని సాంగత్యంలో చేర్చుకు తీరడానికి, పరలోకం వైపు నేను గురి పెట్టించుకు తీరడానికి। అదే అబద్ధ ప్రవక్తల ప్రయత్నం ఏంటో తెలుసా? దేవుని తట్టు తిరగకుండా పరలోకం వైపు తిరగకుండా ఏం చేసి ఒక మిథ్యా బోధము లోపల ఒదిగిపోయి ఉండి తీరాలి। ସେଥିପାଇଁ ଭଣ୍ଡ ଭାବବାଦୀ ମାନେ କରିବା କାର୍ଯ୍ୟ, ସେମାନେ ଚମତ୍କାର କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ିକ କରନ୍ତି। କେମିତି ଚମତ୍କାର? ଯେମିତି 100 ଟଙ୍କା ଅଛି ତାର ଡୁପ୍ଲିକେଟ ଅଛି, ସେଥିପାଇଁ 100 ଟଙ୍କାର ଡୁପ୍ଲିକେଟ ଆମକୁ ମିଳିପାରୁଛି, 110 ଟଙ୍କାର ଡୁପ୍ଲିକେଟ ଆମକୁ ମିଳୁନି। କାହିଁକି? 110 ଟଙ୍କା ବୋଲି ଓରିଜିନାଲ ନାହିଁ। ସେମିତି ହେଲେ ଓରିଜିନାଲ ଯାହା ପରମେଶ୍ୱର କରିଛନ୍ତି ତାକୁ ଶୈତାନ ମଧ୍ୟ କଣ କରିପାରିବ? ଡୁପ୍ଲିଫାଇ କରିପାରିବ। ସେମିତି ହେଲେ ଆମେ ସେ ଅଦ୍ଭୁତରେ ପଡିଯିବାର ନାହିଁ। అలాగైతే అద్భుతాల వలన మనం ఇరికింపబడిపోకూడదు। ସେଥିପାଇଁ ଚମତ୍କାର କାର୍ଯ୍ୟ ଦ୍ୱାରା ଆମେ କଣ ହେଇଯିବା ନାହିଁ? ଆମେ ଆରେଷ୍ଟ ନ ହେଇଯିବା ପରି ଆମେ ଦେଖିବାର ଅଛି। అదిలా జరగచ్చు। ఇక్కడ ఒక చచ్చిపోయిన లేచి వెళ్ళచ్చు, అది ఒక పెద్ద హైలైట్ అయ్యే విషయం కాదు। ఎక్కడైనా మృతుకోవడం అయిపోయే వ్యక్తి ప్రార్థన করে ఉట్టికి మరి దానితో బొడ్డ అద్భుతం నో, ఆ అద్భుతం చేసింది దేనికి? మరణము నుంచి దేవుడు నిన్ను లేపగలిగిన దేవుడు అని। అలాగే చెప్పి మళ్ళీ ఆ మనిషి మరణిస్తే మళ్ళీ లెగుతాడో లేదో నేను చెప్పలేదు, కానీ దేవుడు చెప్పుకుంటే మళ్ళీ లెగుతాడు। ମୃତ୍ୟୁବରଣ ହେଇଗଲା, ଉଠେଇଦେଲୁ, ସେ ଆଜି ମଲା, କାଲିକି ଆହୁରି ସେ ମରିଗଲା, ପୁନର୍ବାର ଉଠିବ କି ମୁଁ କହିପାରିବି। ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ଅଛି ସେ ଉଠି ପାରେ। ତାର ଏକ ଅଦ୍ଭୁତ ନୁହେଁ ଆମର ଜୀବନକୁ ఆధార ଭାବରେ ରଖିବାଟା। అద్భుత వల్ల మనం ఏం చేయకూడదు? జీవిత ఆధారాన్ని ఇక్కడ దేవునికి నమ్మకం 90% మంది దేవుని పెట్టిన అద్భుతం చూసే దేవుని దగ్గరికి వచ్చింది। అద్భుతాలు చూసి అక్కడికి వచ్చామనుకో, అద్భుతాలే జీవితాంతం కావాల్సి వస్తుంది। అర్థం కాలేదు? ఈ సంఘం నీకు అద్భుతాన్ని సూచన ఇచ్చి నిన్ను తీసుకొచ్చి తీరిందంటే ఆ అద్భుతం శాశ్వతం కాదు। ଏ ମଣ୍ଡଳୀ ତମକୁ ଚମତ୍କାର କାର୍ଯ୍ୟଟିକୁ ଦେଖାଇକି ଏ ମଣ୍ଡଳୀରେ ତମକୁ ପ୍ରବେଶନ ଦେଇଛି, ହେଲେ ସେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ତମକୁ ପ୍ରଥମ ପାଇଁ ଯୋଗାଯୋଗ ସଦାକାଳୀନ ଥିବ ବୋଲି ମୁଁ କହିପାରିବି ନାହିଁ। కొందరిని సంఘంలోకి పిల్లి ఆకర్షించింది దేనికి? మంచి ఏసీ ఉందని, అది నీకు పరలోకం ఇచ్చి తీరదు। మండలి అసలు ଭଲ ఏసీ ଅଛି ମଣ୍ଡଳୀରେ, ସେଇଟା ఏసీ ଥିବା ହେତୁ ମୁଁ ମଣ୍ଡଳୀ ନో, ఏసీ ତମକୁ ସ୍ୱର୍ଗକୁ ନେଇପାରିବନି। ତମକୁ నిన్ను ఆకర్షించాలి ఎవరు? దేవుని యొక్క వాక్యం నిన్ను ఆకర్షించి తీరాలి, దేవుడు నిన్ను ఆకర్షించి తీరాలి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ତମକୁ କି ଆକର୍ଷଣ କରିବ? ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆକର୍ଷଣ କରିବ, ପବିତ୍ର ଆତ୍ମା ଶକ୍ତି ଆକର୍ଷଣ କରିବ, ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟ
परमेश्वर का तो छुईले जाकोब को छुईले से छुईबा से परमेश्वर छुईबा से स्पर्श लोक देखिबा सरे जाना पड़ेगा याकोब ताकिन दानिकी आ स्पीड देखिंदी अरे काले if God touches you your speed accelerate కాదు accelerate काले अदा काले परमेश्वर तुमको छुईले तुम्हारा गाड़ी आओ सुपर स्पीड में जीवन है सुपर स्लो में जीवन अदा काले अनुकंठा हेलो नर नर कलिस अरे सोचना के तोदी याकोब का स्वभाव व्यक्ति दानी ఏం చేయడం మోసం చేయడం అర్థం కాలేదు నాయన దగ్గరికి వెళ్ళి ఏం చేసుకున్నాడు మోసం చేసుకున్నాడు అన్నయ్య ఏం చేసుకున్నాడు మామయ్య ఏం చేసుకున్నాడు యాడకెళ్తే స్పీడే దేనికి చెప్పలేదు దేవుడి స్పర్శ తగిలితే మళ్ళీ మోసం చేయడానికి స్పీడ్ ఉండదు మోసం చేయడానికి స్లో అయిపోదు అర్థం కాలేదు దేవుడికి అద్భుతాలు సూచనలు ఇచ్చే దేనికి స్పీడ్ అవ్వడానికి కదా స్లో అవుతుంది తగ్గరా ఆయన కొద్దిగా వాక్యం లోపల ఒదిగరా ఆయన కొద్దిగా దేవుడి సహవాసంలోకి परमेश्वर छुईले तार प्रकाशन लोकमान को देखा जीव सेटा का जाकोब को जीवन रे जाकोब को परमेश्वर छुईले छुईबा माध्यम द्वारा से कोन हेगला छोटा हेबाटा लोक जानि पाले सेति के अंतर नुहे तार स्पीड टिके कमी गला आगडे से कोन करबा पय समस्तकर विरुद्ध रे थाई गिरी समस्तकर विरुद्ध से कोन करबा से भूल कार्य गुडी को करी सब पाइबा पय चेष्टा करू एबे तार स्पीड टिके कमी गला दानी अदर स्पीड तग्गिंचे रे దేవుని తాకిడా परमेश्वर का स्पर्श तुम्हारा स्पीड को टिके कौन करे हालेलुया लेकिन చెప్పొచ్చిన మాట అద్భుతాలు సూచనలు ఏది హైలైట్ చేయకూడదు అబద్ధ ప్రవక్తలు ఏదేని హైలైట్ చేశారు అద్భుతాలను సూచనలు టీవీలో స్క్రోలింగ్ వేస్తారు అరే నాయన అది కాదురా వాక్యం స్క్రోలింగ్ అన్నది అద్భుత కార్య గుడి టీవీలో స్క్రోలింగ్ करवाटा नहीं और ईश्वर का वाक्य स्क्रोलिंग उठा దేవుని వాక్యమే నిన్ను మార్చగలిగేది దేవుని యొక్క వాక్యమే నిన్ను స్థిరపరచగలిగేది దేవుని యొక్క వాక్యమే నీ మీదకి అభిషేకంగా దిగగలిగేది దేవుని యొక్క వాక్యమే స్థిరమైనది దేవుని యొక్క వాక్యానికి మార్పు లేదు దేవుని యొక్క వాక్యమే ఎక్కడ భూమిలో పరలోకంలో ఒకే సరిగ్గా ईश्वर వాక్యలే ఇది కూడా కుదిరేవాల్సి దేవుని వాక్యములో నీకు ఏముండాలి పునాది ఉండాలి అదే కాలేదు అందుకే ఇక్కడ యోహాను సువార్త చెప్పిన మాట ఆది యందు దేవుడు వాక్యం ఏమైతే శారీర రూపాన్ని ధరించుకొని ఒక పిండముగా మారింది ఆ పిండం ఎదుగుదల పొంది నీకు రక్షణ ଆଦ୍ୟରେ ବାକ୍ୟ ଥିଲା ବାକ୍ୟ ଈଶ୍ୱର ଥିଲା ଈଶ୍ୱର ଗୋଟେ ପିଣ୍ଡ ହେଇଗଲେ ସେ ପିଣ୍ଡ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ହେଇଗଲା ସେ ବ୍ୟକ୍ତି କାଳରେ କୃଷକ ହେଇଗଲା ସେ ତମକୁ రాడికల్ చేంజ్ దాని అర్థం వాక్యం దేవుడైతే దేవుడు పిండం అవ్వచ్చు పిండం ఏమై మనిషి పోవచ్చు ఆ మనిషి రక్షకుడుగా మారవచ్చు ఆయన నీకు రక్షణ ఇచ్చి తీరి నేను దేవుని వాక్యమే మనకేమైంది ఏ అద్భుతం జరిగినా వాక్యంలోకి మనం తిరిగి రావాలి హలో తర్వాత ఈ అబద్ధ ప్రవక్తలకు ఉన్న ప్రత్యేకత 2 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదివినప్పుడు ଦୁତ୍ୟୋପିତର 2 ଅଧ୍ୟାୟରେ 1ରୁ 3 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିବା ସମୟରେ ସେମାନେ କୋଉଥିରେ ବଞ୍ଚିବେ ନା ପାପରେ ବଞ୍ଚିବା ପାଇଁ ଇଚ୍ଛା ପ୍ରକାଶ କରିବେ ଆହୁରି ସେମାନଙ୍କୁ ଲୋଭ గ్రీడ్ పాపంలో బతకడానికి వాళ్ళకి ఇష్టం అనిపిస్తుంది తర్వాత ఏంటి తెలుసా అన్నిటిని దోచుకు తినడానికి ఉన్న మనసు ఒకసారి చదవండి 2 పేతురు 2 అధ్యాయం 1, 2, 3 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ ప్రవక్తలు ఉండిరి అబద్ధ బోధకులుందరు మీరు తమ్ములు కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును వారు అధిక లోపులై వాళ్ళకి ఏముంటది ఉన్నారా లేదా ఇక్కడ కాన్కి అయిపోయినా నాకు పెద్ద ప్రాబ్లం ఏంటి నేను కాన్స్ కోసం చూడలేదు
అర్థం కాదు అనుకుంటా. కారణం ఏంటిది? అది మన మ్యాటర్ కాదు. హలో, కానుక ఏం కాదు. ఇక్కడ ఎంతమంది జనం వచ్చారు నాకు మ్యాటర్ కాదు. నేను ఒక్కడనే ఉన్నా నేను ఆనందం చేస్తా. కొందరు అడగలేదు, జనం వచ్చినంత వరకు వెయిట్ చేస్తారు. ఏం చేయలేదు. అదో వాళ్ళు ఎందుకు అలా వెయిట్ చేసేది? ఆడికి నీళ్ళ దగ్గర నుంచి ఎంత లాభాసం ఉంది. అర్థం కాలేదనుకుంటా. అదో అందుకే కదా కొందరికి క్రౌడ్ ఎక్కువ ఉంటే యాటిట్యూడ్ కూడా మారింది. అర్థం కాదు. అందుకే కదా కొందరు భైరవ సభలు పెట్టినప్పుడు ఎంతమంది జనం వస్తారు, జనానికి లెక్క ఎట్టినట్టుగా నాకేం చేయాలి? వాక్య పరిచయ డబ్బులు. దాని అర్థం నువ్వు అదేం చేస్తున్నావు? ఒక ఇష్టం మీద చేసి తీరలేదు, దేనిని ఆశించి తీరి. మనీ ఫోకస్. చాలా మంది చెప్తారు డబ్బులు ఇచ్చి క్రైస్తవులు అయిపోతారు. డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చి మీరు అమ్మపోవాలి. అమ్మపోబడ్డ కలరు లక్షిస్తే అమ్మపోబడగలుగుతారా? మళ్ళీ ఇంకో అవసరం వస్తుంది. హలో, ఈ మార్గం డబ్బు ఇచ్చి ఏం చేసేది కాదు. కొందరు చేస్తున్నారు, నాకు అది విషయం కాదు. కానీ యథార్థంగా ఎవరికి ఏం చెయ్యరు. డబ్బు ఇచ్చుకునే పరిస్థితి లేదు. డబ్బు నువ్వు ఖర్చెట్టాలి. నీ చెమటను కష్టాతీతంగా మార్చి నువ్వేం చేయాలి? దేవునికి ఇచ్చుకు తీరాలి. లేకపోతే ఇక్కడ కానుక పెట్టి డైరెక్ట్ గా మీ ఇంటికి ఒక తాళాలు వేసి బాక్స్ వేసి ఇచ్చేస్తా చాలే. एटी दान संग्रह करते एटा नाही मोर उद्देश्य एटी मोर के आसिले भी नो आसिले मोर सेटा हेलो उद्देश्य किछने मोर का तो मु आसीची आउ के आसी कि मु जाने परमेश्वर अछन मु परमेश्वर को पाई दियावार छे अन्य लोक माने सब काज कोन पाई पैसा धन लोभ नै मते सेमते भंड बाबावादी मन को समान को कोन दरकार मनी इज देयर गॉड हेलो నేను ఎప్పుడు చెప్పాను మనీ ఇస్ ఎన్ ఐడియా मणि गोटे चिंता होटे कार की मन राय गोटे चिंता दिला सेटा के तुम हाथ राज अछि हेलो मणि मन దగ్గరికి వస్తది నువ్వే కంగారు పడకూడదు నువ్వే ఆశించుతున్న దాని ప్రకారంగా దేవునికి అనుకూలంగా జీవించు ఆటోమేటిక్ మణి వస్తుంది హలో అధికంగా డబ్బు సంపాదించడానికి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు ప్రయాసపడి నీ దగ్గరికి వస్తది కీర్తన 53:7-5-6 చెప్తున్నాడు కృపాక్షేమం నీ వెంట నేను ఏం చేసి వెతికి వచ్చింది तेईस 5 लेखा जाए मंगलो दया सदाकालीन तुम्हारा पक्षात्गामी तुम्हारा कुछ की बोली आमे पैसा पक्षे जीवा दरकार नहीं अरे అబద్ధ ప్రవక్తలు చేసే పని ఏంటిదో తెలుసా వారి పాపములు బతికి ప్రజలకు ఏం చేస్తారు డబ్బులు గుంజుకోవడానికి ఉన్న ప్రయత్నం చేసి తీరుతారు కొన్నిసార్లు మేము పరిచయకి వెళ్తే సమాధి కార్యక్రమం నేను పైసా తీసుకోకుండా వస్తాం కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తే వాళ్ళ స్థితిగతి చూసినప్పుడు ఏమనిపించదు మనసాక్షి అనిపించదు ఏం చెయ్యాలని అక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలని మనసేది ప్రార్థన చేస్తాం అక్కడ దేవుడు వచ్చి అప్పుడు చెప్తారు వద్దు ఇచ్చి తిరిగి ఇచ్చి ప్రార్థన చేసి తిరిగి కట్టించేస్తాం ఇది గుంజే మార్గం కాదు అబద్ధంలోనికి విడుదల నిప్పించే మార్గం తర్వాత అబద్ధ ప్రవక్తలు చేసే చేష్టలు మొదటి యోహాను పత్రిక 4:13 చెప్తే వారు యేసయ్యను దేవుడిగా ఏం చెయ్యరు ప్రకటించారు they will deny Jesus వారు క్షమానే పరమేశ్వరుకు పరిత్రాణ కొత్త పరిసమనే కోట్ కరివేనే మనైవేనే హలో యేసయ్య తప్ప ఇంకెవరు మనల్ని ఏం చేయలేరు పాపం నుంచి విడిపించలేరు అందుకే వారు ఏం చేయరు పాపం విషయం గురించి వాక్యపరిచయం చేయరు దేని గురించి చేయరు పాపం గురించి చెప్పలేకపోతే యేసయ్య గురించి చెప్పక్కర్లేదు అర్థం కాలేదు चलिए भंड बाबावादी माने सेमाने जीसु को विषय प्रचार करिवे नै पापर विषय प्रचार कर यदि पापर विषय प्रचार न करे जीसु को दरकार नै हेलो ఇప్పుడు నేను ఇక్కడ ఒక గంట సేపు పాపం గురించి విడదీసి చెప్పానా మొఖాలు దిగిపోతాయి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఆగిపోతాయి అందరూ సాఫీ ఎన్ని గుట్లు ఉన్నాయి లెక్కెట్టడం మొదలెడతారు కారణం ఏంటిది ఆ స్వభావ ప్రక్రియ మన అందరిలో ఉంది దాని అర్థం నేను రోజు వచ్చి అన్ని లెక్కెట్టేసుకొని చెప్పడానికి దేవుడు నన్ను పిలవలేదు దేవుడు బోధిస్తే దానికి ఏం చేస్తాను అందుకే కొందరు నా మీద కనబడిపోయి ప్రేక్షకులు నాకు చెప్పట్లేదు నాకు అర్థమైపోతుంది నేనేంటో పోరుని మీ మీద బుల్లెట్ కొట్టుకోవడానికి బుల్లెట్ రెడీ చేసుకొని వచ్చినట్టు నాకు వేరే పనే పడాలి లేదా వచ్చినప్పుడు నువ్వు చేసింది నీకు గుర్తొస్తుంది నేనేం చేయను నువ్వు సరదా పడకుండా నా మీద కైపడిపోతే ఏం లేదు సరదా పడు దేవుడు కనీసం నీకు గుర్తి పెట్టించాడు హలో ధర్మశాస్త్రం దేవుడు మనకి ఎందుకు
ఇచ్చింది. ధర్మశాస్త్రం ఇవ్వడం వలన మనకు అర్థమైంది, నా వల్ల కాదు, నాకు ఎవడు కావాలి, ఒక రక్షకుడు కావాలి. We do not deny sin. We do not deny the Savior. పాపాన్ని ఏం చేయట్లేదు, మీకు హైలైట్ చేసి చూపించట్లేదు, పాపం బోధించి రక్షణ మార్గం కూడా బోధించారు. దాని యొక్క ఆమె పాపకు వితముకు పోతాయి, పాపలు ముక్తి పై అందుకే బైబిల్ చెప్పేది నీతిమంతులు ఎవరూ లేరు, అందరూ ఏమైంది ఈ వాస్తవాన్ని నేను చెప్పేది, నా యేసయ్యలో పాపం లేదు, నా యేసయ్య పాపం చెయ్యడు, నా యేసయ్య పాపకు సంబంధం. అందుకే రక్షణ పొందిన దేవుని బిడ్డల యొక్క పాపములనే గుర్తుపెట్టడు. He never remembers your sins. పాపం గుర్తుపెట్టాడు ఎవడు? బొమ్మలు ଆମର ପରମେଶ୍ୱର ଆମର ପାପ ବିଷୟ କ'ଣ କରନ୍ତି ନାହିଁ, ସ୍ମରଣ କରନ୍ତି ନାହିଁ, ସେ ତମକୁ ସ୍ମରଣ କରନ୍ତି। हेलो, he remembers you, तुमको से स्मरण करती है। हमारा परमेश्वर पाप को स्मरण करवा पड़ा, पाप को स्मरण करवा व्यक्ति की है शत्रु बेटा तार कंपन रे काई की बेकार काम करछो छाड़ दे, सेंटर काम छाड़ दे। हेलो हेलो, మనకి ఎవరు కావాలి? సేవియర్ కావాలి, రక్షకుడు కావాలి। సో మన ప్రార్థన, ఐ నీడ్ యు జీసస్, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా పనిలో నువ్వు నాకు కావాలి, నా వంటలో నాకు నువ్వు కావాలి, నా ఆరాధనలో నువ్వు నాకు కావాలి, నా చుట్టూ విషయంలో నువ్వు నాకు కావాలి, నా వ్యక్తిగత జీవితంలో నాకు వివాహంలో నువ్వు కావాలి, నాకున్న ప్రతి స్థితిగతుల్లో ఐ నీడ్ యు లార్డ్। దాని అర్థం ఏంటి తెలుసా? యు ఆర్ ఎన్ కంపల్సరీ రిక్వైర్మెంట్, యు నీడ్ గాడ్। దాని అర్థం तुमको आ कुर्सी ये नहीं का क्राइटेरियन है कि वो तुमको दरकार है। परमेश्वर का टीचिंग हेलो हेलो నాకు ఉన్నారో లేదో నీళ్ళు మొత్తం పరమేశ్వర దొరకాలి। మూటి పృథ్వీలో పొంచి వారు చేయలేదు, పరమేశ్వర మధ్య దొరకాలి। శ్రద్ధాహరణ పెరిగి పరమేశ్వర మధ్య దొరకాలి, భక్తులు తీయ మధ్య పరమేశ్వర మధ్య దొరకాలి, విశ్వాసం రవివాల్సిన పరమేశ్వర మధ్య దొరకాలి, శుద్ధత మణివాల్సిన పరమేశ్వర మధ్య దొరకాలి। ఏ పృథ్వీ పాపం గురించి చెప్పి రక్షకుని కూడా చూపించారు। We declare about sin and we show a option to get out. పాపము నుంచి బయటకు వచ్చి తీరడానికి ఆప్షన్ కూడా ఏం చేస్తారు? అబద్ధ ప్రవర్తన ఆప్షన్ చూపించారు। హలో, నాకు మీరు చూడండి, కార్డు రాసేయండి ఏసే రక్షకుడు, కార్డు రాసేస్తే ఏసే రక్షకుడు అప్పుడు అలాగైతే నేను రోజు కూర్చొని రాసేస్తాను డెసిషన్ కార్డు। నో, యూ హ్యావ్ టు ప్రొఫెస్ విత్ యువర్ మౌత్, నీ నోటితో నువ్వు ఒప్పాలి, నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి। దాని తర్వాత టీవీలో స్క్రోలింగ్ 50,000 lakhs souls రక్షణ పొందారు, రక్షణ పొందారా లేదా దేవుడికి హలో, వంచన మార్గం లోక మార్గం ఠొక్కిలో ఉంటుంది। యూ నీడ్ ద సేవియర్। అలాగే మన కూటమిలో యేసయ్యను మాత్రమే ఏం చేసేది? హైలైట్ చేసేది। యేసయ్య రేపు సర్వర్స్ మనకు దొరకదు। যিশু নথিবা প্রচার আমাদের মিলব না। যদি যিশু নথিবা প্রচার কোন দিলে আসো ঘরକୁ ଆସିକି ଆଜ୍ଞାକୁ ଆଜ୍ଞା ପ୍ରଚାର ହେଲେ ବଦଳ ମୁଁ ପ୍ରାର୍ଥନା ବଦଳେଇକି ତୁମ ପ୍ରଚାର ବଦଳେଇବି। అయ్యగారు మీ వాక్య పరిచయం మార్చండి, యేసయ్య లేదు, నేను ప్రార్థన చేయించి యేసయ్య తెప్పించాను ఎలాగే చెప్పాలి, అంతే తప్ప పాస్టర్ రిపోర్ట్ చెప్తాను చెప్పేస్తాను అలాగే చెప్పను। నేను ప్రార్థన ఆటోమేటిక్ మన సాక్ష్యంలో దేవుడు అంటే అయితే ఆటోమేటిక్ వాక్య పరిచయం ఎవరిని హైలైట్ చేస్తారు? యేసయ్య ఒకడే హైలైట్ అవ్వాల్సిన ఫిగర్। He is our hero of faith. ଆମ ବିଶ୍ୱାସର hero Jesus. Follow him. Hello. ఎవరు ఫాలో అవ్వాలి? మీకు నచ్చిన యాక్టర్స్ ఉన్నారు, అలాగే ఫాలో అవుతున్నారు కదా, దానికి మించిన యాక్టరే। The more closer you are with Jesus, যিশুଙ୍କର ସହିତ ଯେତେ ଅଧିକ ଘନିଷ୍ଠ ସମ୍ପର୍କ ସେତେ ତାଙ୍କର ଆଟିଟ୍ୟୁଡ୍ ତମ ଭିତରେ ଆସିବ। ఎంత మాత్రం యేసయ్యకి దగ్గరకి ఉంటావో అంత మాత్రం తన ప్రభావం నీలోకి వచ్చేస్తుంది। యేసయ్య వస్త్రధారణ నీలోకి వచ్చేస్తుంది, యేసయ్య హెయిర్ చేసే స్టైల్ నీలోకి వచ్చేస్తుంది, యేసయ్య నడిచే నడవడిక నీలోకి వచ్చేది, యేసయ్య వినే బోధన
పనిచేసిన విశ్వాసం కూడా ఎక్కిస్తావు. కష్టమే. ఎలీగా బట్టలు చిరిగిపోయి అరిగిపోయి కొంపు కొట్టేస్తుంది, వాసన కొట్టేస్తుంది. అట్లాంటి వాళ్ళు కూడా కౌగిలించిన నేను యేసయ్యను చూచుకుని నేను యేసయ్య ఆలోచించాను. మళ్ళా చెమట వాసన ఒక్కొక్కడికి అది పట్టింపులోకి రావట్లేదు. బికాస్ ఐ సీ మై జీసస్ ఇన్ యు. నా యేసయ్యను నేను చూచుకోగలిగితే నీలో రక్షకుడు, నాలో రక్షకుడు, ఈ రక్షకుడు కలిసి తీరేటప్పుడు అప్పుడే వచ్చి తీరేది రక్షకుడికి ఉన్న స్వభావం. నేను యేసయ్యని ఫాలో అవ్వడం కదా, యేసయ్యను నేను ఫాలో అయిపోతాను. హలో, నాతో కలిసి ఇంకా రోమాపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చదివితే రోమ్య పుస్తక 16వ అధ్యాయం 17-18 పొడివాస మరి మండ భావవాది మన కార్యక్రమం మొండలు ఇద్దరు వివాదాలు కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు. ఇంకేం చేస్తారు, వేరు సెపరేట్ చేసేస్తాడు. హలో, అందుకే చూడండి కొన్ని ప్రవక్తలు కొన్ని పాస్టర్లు వస్తే ఏం చేసేది, సంఘాలను 2 ముక్కలు చేస్తారు. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. హలో, నాతో కలిసి సంఘాన్ని ఏం చేసేది, చీల్చేస్తారు. హలో, సంఘం చీల్చే పని కాదు. ఆత్మలు కావాలా, శ్వాస తెచ్చుకో ఆత్మల్ని. దొంగలిచ్చే వ్యాపారం ఏంటి? హలో, ఉన్నారా? ఈ కాలంలో ఉన్న సేవకులు క్షమించాలి, సేవకుల విషయం గురించి నేను చెప్తున్నాను. ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండండి అక్కడికి, అక్కడ ఉండండి, నో అది వేయకూడదు. మనం దొంగలించడానికి మనకేం లేదు, హక్కు లేదు. కావాలంటే కానండి. ఇప్పుడు విశ్వాసం అందరం అడాప్షనే. అడాప్షన్ అంటే దత్తత తీసుకుంటున్నారు. నో, ఏసే దత్తత తీసుకోమన్నారా? నో, కనమన్నారు, జన్మనిచ్చుకోమన్నారు. హలో, ఒక గొర్రె పిల్ల ఇంకో గొర్రె పిల్లకి జన్మనిస్తుంది, అడాప్ట్ చేస్తా? నో, నువ్వే గొర్రె 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 చెప్పేస్తాను కదా, చెప్పండి. నువ్వు అడాప్ట్ చేయలేము నాయన, నువ్వు అడాప్ట్ చేస్తున్నావు మమ్మల్ని. గొర్రె గొర్రె మా వెనకాల తెలుసు. మేము సొంతంగా దేవుడు మనల్ని కన్నారు కాబట్టి, హలో, వాక్యోపదేశం చెప్పి సేవకులు మనల్ని ఏం చేస్తారు, జన్మలోకి తీసుకొస్తున్నారు, ఎదుగుదలోకి. హలో, అబద్ధ ప్రవక్తలకి ఉద్దేశం ఉండదు. వాళ్ళు ఏం చేసేది, దోచుకునే ప్రయత్నం. అందుకే బైబిల్ చెప్తున్నమాట, సాతాను వచ్చేది దేనికి, దొంగలించడానికి, దోచడానికి, చంపడానికి వచ్చి తీరు. అలాగైతే వారి ప్రచారకులు కూడా ఇదే పని. అందుకే ఈ కాలంలో ఉన్న పాస్టర్లకు ఒకే పిచ్చెక్కింది, ఐ నీడ్ ఏ క్రౌడెడ్ చర్చ్. నాకేం కావాలి, గుంపు నిండి చర్చి కావాలి. గుంపు నిండి చర్చి కావాలి. దేవతలు డీజే రెడ్డి పెట్టి ఆరాధన పాట డీజే పాటకు మార్చి దూకాల్సిన అన్ని దూకుతాయి. అది పబ్బా క్లబ్బా చర్చి అర్థం కాదు. దానికి ఎంత లైట్లు వద్దా, అది కావాలి. దానికి మనకు వెళ్తురు కావాలి, వద్దా కావాలి. మరీ వెళ్తురు ఒక్కొక్కడు అర్థం కాలేదు. మరి ఏం కాకూడదు, ఓవర్ వెళ్తురు అయిపోతే ప్రాబ్లమే. ఏదైనా పరిమితిలో ఉండి ఏం చేస్తూ తీరాలి. కారణం మన బాడీకి ఇందాకే చెప్పాను, న్యూట్రాన్ బాడీ ఎలక్ట్రాన్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎలక్ట్రాన్ న్యూట్రాన్, అది ఇది కలిసినప్పుడు ఒక విపరీత విస్ఫోటన జరిగింది లేదా? లేకపోతే ఉదాహరణ మంచి డీజే దగ్గరికి వెళ్ళి నిలబడింది, ఆటోమేటిక్ మీకు తెలియకుండా మీ బాడీ స్పందించాలి కాదా? మీరు వెళ్ళలేదు కదా, దేవుడు మంచి నేను అంటున్నాను. ఆటోమేటిక్ మన బాడీ ఏమైపోతుంది, తెలియకుండా మనం తల ఊపివేస్తాం. కారణం ఏంటిది, మన బాడీలో ఉన్న ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ అటు ఉన్న ఎలక్ట్రాన్ రెండు ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది ఆటోమేటిక్. అప్పుడు చెప్పేది ఏదో దీనికోసం ఉన్నాడు కాదు, నా శరీరం దేవుడికి యాగమతి. ఇలాంటి కేంద్రాలకి వెళ్తే గతించండి. నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాస్ గారు నూనె డబ్బా తీసుకొని నా నేను నన్ను ఆపండి, ఆయన వెళ్ళిపోయారు. వద్దని చెప్తే ఆయన వెళ్ళిపోయి ఆయన వెనకాతలు వచ్చిన పరిచయం పిచ్చుకట్టు ఎక్కింది. నీకు ఎంత పెద్ద అభిషేకం నెత్తి మీద నూనె అంటుంది. నేను లోకినేం కాదు, నా నెత్తి నూనె అది అభిషేకం. నేను నా అభిషేకానికి అభిషేకం ఎలాంటి లేదు, అభిషేకం దేవుడు ఇచ్చింది. మీరు అలా చెప్తున్నారండి, పెద్ద ధైర్యం అంటే అరే అది అబద్ధం పోతుంది. అంత
అందరి నెత్తి మీద ఏం గీసేస్తున్నాడు? సిలువ గీసేస్తున్నాడు. నేను ఆడికి అడిగాను, రే ఏసయ్య సిలువలో సచ్చారు కాబట్టి సిలువ, ఏసై తుపాకీ చంపుతుంటే తుపాకీ పెట్టేస్తాం మన నెత్తి మీద. ఏసైని విషమించి చంపేస్తే విషమించేస్తాం అందరికి. ఆ కాల తరగతిలో ఉన్న శిక్ష ఇది ఏంటిది? సిలువలో వేయడం. దాని అంత సిలువ మనకేం కాదు, హైలైట్ ఫిగర్ కాదు. బైబిల్ చెప్పుచున్నది సిలువ అన్నది దేనికి గుర్తు? శాపానికి గుర్తు. అర్థం కాలేదు. అందుకే నా బండికి ఇంటికి ఒంటికి ఏం పెట్టట్లేదు, సిలువ గడ్డ ఏం నేను పెట్టట్లేదు. కారణం ఏంటి? మా నాయనని చంపిన కత్తి నేనేం చేసుకు తిరగను, నా ఇంటి పెట్టడానికి పెట్టుకు తిరగను. నేను పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమో శాపత్తులు వస్తుందిలే, ఇంకేమవుతుంది? కైసి వస్తుంది. ఏముంది? ఆ చంపిన వాళ్ళు నేనేం చేస్తా? అందుకే ఈ సిలువ పెట్టిన వాళ్ళు అందరూ చూడు కసి మీద బతుకుతున్నారు. నన్ను కొడితే నేను కొడతా, సిలువ లేరు అని చెప్తే నన్ను కొడితే నేను సైడ్కి వెళ్ళిపోతాను. మళ్ళీ నేను ఈ పక్కకే రాను, మళ్ళీ దేవుడు పంపిస్తే వస్తాను. అందుకే కదా ఎన్ని సువార్తలు చెప్పిన దెబ్బలు కాసిన రిటర్న్ ఎవడు ఏం చేయలేదు. రిటర్న్ మనం ఏం చేయట్లేదు. మంత్రులు అన్నిటికీ రెస్పాండ్ అయిపోయి అబద్ధ ప్రవర్తనే. దేవుని బిడ్డలకి కోర్టుకి వెళ్ళడానికి హక్కు లేదు, దేవుని బిడ్డలకి పోలీస్ స్టేషన్ ఎక్కడానికి హక్కు లేదు, దేవుని యొక్క బిడ్డలకి లోక ట్రెండ్ అనుసరించి వెళ్ళడానికి హక్కు లేదు. మనకు ఒక సాంప్రదాయం ఉంది, అది బైబిల్ సాంప్రదాయం. जगतर ट्रेंड को फॉलो काहे हमर फॉलो ए ईश्वर कर वाक्य होते जहां ईश्वर कर वाक्य कहूची ताहा हमें कोन करबा को बाध्य माननिबा को बाध्य होतु ఏ దేవుని యొక్క వాక్యం మనల్ని సూచించుచున్నదో దానిని మనం ఏం చేయాలి? బోధించి తీరాలి. తర్వాత దాని 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివితే, అది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6 నుంచి 11 వరకు చూడండి. నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ కుటుంబ సభ్యులు నిన్ను ఏం చేయొచ్చు? దేవుని దగ్గర నుంచి దూరపరచొచ్చు. నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ స్వజనులు నిన్ను ఏం చేయొచ్చు? ఎలా చేయలేరా? చేయగచ్చు. ఎలాగా? నీ మన విగ్రహార్థం తినకూడదు. ఆ విగ్రహార్థం నుంచి ఈ విగ్రహార్థం ఏం కాదురా, నువ్వేం చేస్తావు? నమ్మేసి ఆయనకి తెలుసు విగ్రహార్థం అని చెప్తే 90% మంది దేవుని బిడ్డలు దీంట్లో ఇరుక్కిపోబడిపోతున్నారు. హలో, ఇందులో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వారే వీరు ఏం చేసేది? దేవుని. అందుకే ఈ కూటాలకు అన్ని రావాలని చెప్పే కారణం ఇదే. కూటమి కొత్త కూటమిలో ఉన్నోతున్న అనుబంధం ఉంటుంది. ఈ సంక్రాంతికి శివరాత్రికి మాట్లాడమంటే ఏమి? నీ లోపల ఉన్న సామాన్లు బయటికి తీసి మా సామాన్లు దాంట్లో పెట్టాలని, ఇది బయటికి రాదు, ఇది లోపలికి రాదు. 6 రోజులు లోపంలో ఉన్న సామాగ్రి మొత్తం దేంట్లో ఉంది? అదే లోపల నిండు ఉంది. 7వ రోజు ఆత్మపూర్ణతతో ఉన్న సామాగ్రి అటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి ఎట్టు వెళ్ళాలి. సగం సగం వెళ్తుంది. హలో, నాతో లేదు అనుకుంటా. హలో, అందుకే అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు ఒక మాట చెప్పింది, నీ స్వజనులను, నీ కుటుంబమును నీవేం చేయాలి? విడిచిపెట్టి తెలియదు. హలో, పరిత్రాణంలో మార్గరే అబ్రహాం అశ్వాసమే పరమేశ్వరకు কথা তোমার নিচে বন্ধু বান্ধব পরিত্যাগ. దాని అర్థం వాళ్ళ పెళ్ళిళ్ళు కలగొద్దు, వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళకూడదు, అలాగే ఏమైనా ఉందా? మరి నీ ఆత్మిక తీవ్రత అంతా సూపర్ అయితే అలా చేసుకోవచ్చు. లేదంటే మరి ఏసీడీసీ అబ్రహాం ఒక్కసారి ఏ దేశం, మెసోపొటామియా దేశం విడిచిపెట్టిన తర్వాత మరలా ఏం చేయలేదు. అది ఆలోచించే రక్షకంగా అంగీకరించు. అర్థం కాలేదు. దాని అర్థం భార్యని మామని ఒకేసారి ఏం చేయలేము, తీసుకెళ్ళలేము. నేను యాకోబు గురించే చెప్తున్నా. యాకోబు నాన్నకేముంది? ఒక విగ్రహారాధన ఉంది. ఆయన ఒక విగ్రహాత్మికుడు. కానీ ఆ విగ్రహాత్మికుడు యాకోబు ఏం చేయలేదు. కనబడి యాకోబు ఎప్పుడు ప్రత్యేకత చెందినవాడే. యాకోబు ఎప్పుడు నిజదేవులని వెతికేవాడు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? మామగారింట్లో నుంచి పెట్టి సర్దేసి ఎక్కడికి బయలుదేరాడు. ఆ దేవుడు ఆయన ఏర్పాటు చేసిన దేశం వైపు వెళ్ళాడు. దట్ మీన్స్ రక్షణ మార్గం వస్తే నీ ఫ్యామిలీతో నువ్వు కాంప్రమైజ్ కాలేవు. నువ్వు కాంప్రమైజ్ అయితే నువ్వు విశ్వాసం కాదు. హలో, నా కుటుంబం మంగళకర్తకి గీయడానికి
కట్ చేస్తారు. నీకెందుకురా కరెక్ట్? నీ ఏసై నీకు వెలుగు కదా, దీపం వెలిగించి బతుకు. చచ్చిపోతే సమాధి ఎవరు రాలే. ఎప్పుడెప్పుడు ప్రైజ్ రాలేదు. ఎక్కడికి వాళ్ళు కాదు నన్ను రూల్ చేసేది, ఫ్యామిలీ కాదు నన్ను అధికారపరిచేది, ఫ్యామిలీ కాదు నన్ను పోషించేది. నన్ను పోషించేది సత్యవాక్యంలో ఈ మార్గంలోకి వస్తాయి. కొంత నీకేం చేస్తాడు? హలో నాన్నతో కలిసి మా తాతగారు చనిపోయినప్పుడు మా నాన్నలో కొంతమంది సహోదరులు దేవునికి ఏం చేయలేదు, నామలేదు. తాతగారు చనిపోయినప్పుడు ఏం పెట్టాలన్నారు? భోజనం పెట్టాలన్నారు. మా నాయన చెల్లి అక్కడ చెప్పాడు, నువ్వు భోజనం కేంద్రం పెట్టలేదు. నువ్వేట్రా పెద్ద పాస్టర్కి వచ్చావు? ఏట్రా చంపేద్దా? నువ్వు చంపితే లేదు, ఏడు చెప్తే లేదు. నా ఇంటి గడపలో జరిగే పరిస్థితి లేదు. అది ఏదైనా చెప్పించుకున్నాను, అది విషయం మాట వేరే. ఎప్పటికీ కూడా నా మాతో కూడా మాట్లాడు. ఏకేసి ఆ భోజనం పెట్టలేదన్న సాంప్రదాయం వేసి నేను మాత్రం ఆయన చూసిన నవ్వుతా, బాగున్నారని అడుగుతా, ఆయన పెట్టిన స్టాటస్ కి లైక్ పెడతా, అన్ని చేస్తా. నాకు నీ మీద కసేపు లేదు. నువ్వు నా మార్గంలో రావాలి తప్ప నేను నీ మార్గంలో వచ్చేది లేదు. కీర్తన 1వ అధ్యాయం, దుష్టుల మార్గంలో నడవక, పాపుగా నివసించే కోట్ల కోట్ల కూకోక, రన్నింగ్ రేస్, నేను పరుగులో ఉన్నా. I cannot retrieve back. సూపేమో ముందుగా సూపేమో వెనక్కి, పరుగేమో ఫ్యామిలీ ముందు. ఏం చెప్తారు? చచ్చిపోతే నీకెవడు సమాధి ఎత్తారు? చెప్పాలి. చచ్చిపోతే శరీరం ఒక్కటే నా ప్రాబ్లం. చరిత్ర లాజరు యొక్క శరీరం ఎవరు తిన్నా? అందుకే నేను చెప్తున్నాను, సమాధి కార్యక్రమం అందరిది వెళ్ళండి, లేకపోతే కుక్క చావదు. వెళ్ళేటప్పుడు ఆడికి చెప్పండి, నాయన నీకు బాగా దొరికింది, నాకు దొరికింది. మొన్న ఒక విశ్వాసి చచ్చాడు. అందరితో కోపాలు పెట్టేసుకొని ఎప్పటితో మాట్లాడు, చచ్చికంటూ ఇదేమి చెయ్యడు. దేవుడు వింటే చచ్చాడు. రాత్రి మొత్తం గడపలో పడేశాడు. మాస్టర్ గారు కూడా చర్చిలో కూడా పెట్టలేదు. మాస్టర్ గారికి అయ్యా పెట్టాల్సింది కదా, ఏడు పెడతామండి. చర్చిని దొంగలించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడికి చర్చిలో ఏం పెడతాడు? గడపలో ఉంటాడు పెడతాడు. ఊరు లోపలికి రానిది. రాత్రి మొత్తం శవమాగి ఆ చల్లదనంలో పడుంది. నాకు వేదన కలిగింది. అయ్యో చర్చిలో అయినా పెట్టొచ్చును, మానవత్వం చూపించాలి కదా. వద్దు అలాంటి, అయ్యో ఇక దైవ లక్షణం కాదు ఇది. దైవ లక్షణం అయితే ఏ పొరపాటు చేసినా పెట్టాలి కదా. ఫ్యామిలీ, కుటుంబం, మన విశ్వాసాన్ని ఏం చేయకూడదు. వాడు చేస్తారు, ఆ సాంప్రదాయం ఉంది. హలో, దానికోసం నువ్వేం చేయాలి? మోకాళ్ళకి తీసి ప్రార్థన చేయాలి. ఏదో ఈ కట్టు నుంచి నాకు ఒక విడుదల కావాలి. ఏ పొలిబారులో ఏదో అనుష్ఠానం ఇద్దరు మొదటి ముక్తి దొరకాలి. కుటుంబం నేను వెనక లాగితే. హలో, రక్షణ పొందేది గుంపులో గోవిందం కాదు, ఇండివిజువల్ డెసిషన్. तू परित्राण पाइबट तोर व्यक्तिगत निर्णय, तू पांडेर बुड़ीबट तोर व्यक्तिगत निर्णय, तू अभिषेक पाइबट तोर व्यक्तिगत निर्णय, तू बच्चीबट तोर व्यक्तिगत निर्णय, तू स्वर्गारोहण करिबट तोर व्यक्तिगत निर्णय. नो फैमिली कौनसी परिवार तुम्हारा संगे आशीर्वाद मिलते परिवार ये कुटुंब सभ्युలు కూడా నీతో వస్తారు. It's a difficult path. కష్టకరమైన మార్గం. హలో హలో అందుకే ఏసై చెప్పిన ఒక్కడ నా శిష్యుడు అయి తీరాలంటే డినై ఎవ్రీథింగ్. డినై అంటే వదిలి ছাড়িদিও, পরিত্যাগ করো। কোন পরিত্যাগ? তাଙ୍କୁ পরিত্যাগ কো নাই, ତାଙ୍କର ଟ୍ରେଣ୍ଡ ପରିତ୍ୟାଗ କର, ତାଙ୍କର
ଅଭ୍ୟାସକୁ ପରିତ୍ୟାଗ କରିଦେବ। ତାଙ୍କର ସେ ପାରିବାରିକ ମହିମା ଅଛି। నాన్న కలిసి ఏసైకి నమ్మినందుకు ఇంటి పేరు కూడా పోసేసాడు. అరే ఏసైకి నమ్మినందుకు ఈ పేరు మార్పిడని ఎలా వచ్చింది మీకు తెలుసా? బైబిల్లో ఈ పేరు మార్పిడని ఎందుకు తెచ్చుకున్నారు? కొందరికి ఇంటి పేరు మార్చేశారు. ఏమి రచ్చబండ సింహాచలం. నువ్వు ఏసై నమ్ముకున్నావు, రచ్చబండ అని పెట్టుకోవడానికి లేదు. మా ఇంటి పేరుని నువ్వేం చేసావు? కలుషితం చేసావు. పేరుకే సింహాచలం వీడికని ఎవరు బాబు ఇంటికి. అందుకే వీళ్ళు ఏం చేసేవారు? దైనికటి ఒక పేరు ఒక ఇంటి పేరు ఏం చేసుకున్నారు? యాడ్ చేసుకున్నారు. ఏమైంది? జాకోబ్ సింహాచలం, జాకోబ్ ఎస్. ఈ సొంత పేరు ఏమైపోయింది? ఇనిషియల్ గా మారి దేవుని పేరు ఆటోమేటిక్. ఏం చేయలేవు, రెండు పక్క ఎంటర్టైన్మెంట్ చేయలేవు. అయితే ఇటు లేకపోతే అటు కలిసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హవ్వ ఆదాముని మోసపరచగలిగి తీరింది. రాహేల్ ఎవరిని? యాకోబుని మోసపరచగలిగి తీరింది. షలోమోన్ యొక్క భార్య కుటుంబ సభ్యులు షలోమోన్ని మోసపరచగలిగి తీరింది. యెజబెల్ ఆహాబును మోసపరచి తీరింది. హలో, అలాగే తీరితే ఇశ్రాయేల్ ప్రజలని ఐగుప్తు దేశంలో మోసపరచగలిగి తీరారు. అహరోను ఇశ్రాయేల్ ప్రజలను మోసపరచకు తీరగలిగారు. హేరోదు మోసం ఒక డాన్స్ పడిపోయాడు. ఎవడు? ఈ సండే స్కూల్ కి ఇక్కడ మీరు డ్యాన్సులు చేస్తున్నారు, పడిపోకుండా చూసుకోండి. మరి మీరు పడిపోయి దేవుని సేవ పేకపోతే నా సంబంధం లేదు. మీరు డ్యాన్స్ అంత పవర్ ఉంది. ఏదో ఒక కుర్చీని మడత పెట్టండి, చూడు, మడత పెట్టుకు చూడు. అదే అభిషక్తులు తల తీసుకు తీరడానికి కారణమే. కొందరు క్వాలిటీ ఎంతమంది సభలు చెప్పుతుంది, పిచ్చి పిచ్చి క్వాలిటీలు పెట్టుకు తిరుగుతున్నారు. మంచిది పెట్టుకోవచ్చుగా. హలో, సిగ్గనిపించట్లేదే? దేశం పేరు మీద మారు వేసి వేసి తిరుగుతున్నాం. అయితే వచ్చినాక లెక్క డూప్లికేట్ ఉంటుంది. వద్దు. ఒక నాట్యం, సింపుల్ డాన్స్. ఎంత 16-17 సంవత్సరాలు ఉన్న పాప డాన్స్ చేసిన డాన్స్ కి రాజ్యానికి సగం ఇచ్చేస్తానంట. అందుకే ఇంత సీరియస్ గా చెప్తున్నాను. ఫ్యామిలీ అంత ప్రభుత్వం తీసుకోవచ్చు మన మీద. అందుకే పాట పడుకున్నా, లోకం నాకొద్దు, లోక సాంప్రదాయాలు నాకొద్దు, కుటుంబ సాంప్రదాయాలు. నేను ఒకదానికి బాయ్ బాయ్ చెప్పే ఫర్ ఎవర్ బాయ్ బాయ్. ముగ్గురు గించకు బాయ్ బాయ్ కూర్చోలే సదాకాలం పడుతుంది బాయ్ బాయ్గా. అందుకే కదా ఒక పెళ్లి వల్ల ఒక కుటుంబాన్ని కూడా సభ్యులు మొత్తం చిచ్చి విడిచిపెట్టారు. ఇప్పుడు పేజాడు రా ఇన్నాళ్ళు దేనికి వచ్చి ఈ పెళ్లి జరగడానికి వచ్చారన్నమాట. నేను ఏదో సంఘం గురించి ఈ సంఘం గురించి సింగిల్ ఒక మ్యారేజ్ కోసం ఫుల్ ఫ్యామిలీ కత్తిరించేసారు. నాకు వాళ్ళ మీద కోపంగా ఏం లేదు. ఎంత డామినేటింగ్ వచ్చోండి ఫ్యామిలీ. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పాలి, చెప్పలేదు. రాహేలు నాన్న దగ్గర ఉన్న ఆ విగ్రహాల తీసుకురావడం వలన ఎవడు వెనకలో వచ్చాడు, మా వెనకలో వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చెప్పాడు, నా దేవతను నువ్వు తీసుకెళ్దావు, వెంబడించు వచ్చుకున్న ఫ్యామిలీ శక్తిని ఎరగొట్టగలిగిన దేవుని బిడ్డ ఉంటే నీ ఆత్మీయ జీవితం సుఖకరంగా ఉంది. లేకపోతే వేదన పడి నా కాడికి సులువైన నీకు పొరుగు పోయగలిగితే ఈజీగా. मोहर ध्वनि भोइबा पाई क्षमता थाई परिबाट तुमको कार्य गर्ने नहीं परिबाट एक जगत
హల్లెలూయా చెప్పలేదు. దేవునికి నమ్మినందుకు ఇంటి ఆస్తి కూడా పంచకుండా దొరకకుండా ఉన్న దేవుడు వీడు ఉన్నారు. దాని మీద ఏం చేయలే, గురి పెట్టలే. దేవునికి నమ్మినందుకు సమాధి చేయడానికి ఏం చేయలేదు, స్థలం కూడా ఇచ్చుకుంటుంది. ఇట్ మీన్స్ అలాంటి బంధత్వంతో డినై చేసేయండి. దాని అర్థం ఫ్యామిలీని డినై చేసి వాళ్ళకి కలవండి, మాట్లాడండి. కానీ ఆత్మీక విషయంలో వాళ్ళకి ఏం చేయకూడదు. డోంట్ టేక్ దేర్ సజెషన్స్, వారి నిర్ణయాలు ఏం చేయకూడదు. నీ పాపకు పెళ్లి చేయించదు నువ్వా అలా? నీ పాప హాస్పిటల్లో పడుంటే పడుకోవడం వచ్చి పరిచయం చేయడానికి అలా మాట్లాడేవాడి. నీ ఇంట్లో 3 పూట చికెన్, మటన్, చేపల, రొయ్యల, పప్పల, గారెల ఎవడొచ్చి తెచ్చి పెడదు. మరి ఆల్రెడీ నీ కదా ఆ బీరువాల్లో బంగారం కొనుంటారు, వెండి కొనుక్కుంటారు, ఇద్దరు కొనుక్కొని నీ కొనలేదు. నీకేం బాధ? నేను అవమానపరిచేట అర్థం కావట్లేదా? చెప్పండి. ఐ డినైడ్, నేను ఇవన్నీ విసర్జించేసాను. నాకు దీనికైనా విలువైన ఒకటి దొరికింది. అలా చెప్పగలిగినోడు మాత్రమే దేవుని కొరకు లేకపోతే మా అల్లు అర్జున్ చేసిన పనే మా విశ్వాసం చేస్తారు. అర్థం కాలే. అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు? 10 పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. మళ్ళీ 11 పని చేయడానికి నెక్స్ట్ ఫిలిం రెడీ అవుతుంది. ఏం చేస్తున్నాడు? యాక్టింగ్ చేస్తున్నాడు, వ్యాసదారులు చేస్తున్నాడు. మా విశ్వాసం కూడా అంతే. ఆదివారం వచ్చినప్పుడు చూడాలి వ్యాసం, తెల్ల సొక్క, తెల్ల బట్ట, ఓహో లిప్టిక్ లేదు, పువ్వులు లేదు, దండ లేదు, ఏట్ లేదు. మిగతా రోజు చూడాలి. చిన్న డిక్లేర్ చేయగా నేను ఇలా ఉండలేను, అలాగే ఉంటాను, మీకేమైనా ప్రాబ్లమా? ప్రార్థన చేసాము. అయినా నేను ఉండలేదు, అటు ఇటు నేను ఇలాగే చేస్తా. మీరు నా కోసం ఏం చేయండి, నేను కన్నీరు కాస్తాం, ప్రార్థన చేస్తాం. అందుకే కదా కొందరికి మనం ఫోర్స్ ఏం చేయట్లేదు. రావాలని కూర్చొని వాక్యమైన మీరు బాగుంటుంది. అర్థం కాలేదు. దేవుడు వాక్యం చెప్పాడు, నీతి మంతులకి అనీతి మంతులకు వర్షం కురిపించిన అదే దేవుడు. మేము కూడా వాక్యం అందించారు. విశ్వాసికి అవిశ్వాసికి, నమ్మినోడికి నమ్మనోడికి, వదిలినోడికి వదలలేనోడికి, ముందు జీవించినోడికి నటించినోడికి, ఇద్దరికి ఒకే రీతి పట్టణం నేనేం చేయొచ్చు? A city can divert you from God. దేవుని దగ్గర నుంచి పట్టణాన్ని నేను చేయొచ్చు. ఎఫెసస్ అన్న పట్టణం గురించి విన్నారా? వినలేదా? ఎఫెసీ పత్రికలో అపోస్తల క్రియలు కూడా ఎఫెసస్ అన్న పట్టణంలో ఆ పట్టణ దేవత పేరే ఆర్టెమిస్. ఎవరు? మరి మీ పట్టణంలో ఎవరో మీరే విభజించండి. నా విషయం అది కాదు. సో ఎఫెసస్ అన్న పట్టణంలో ఆర్టెమిస్ ఉంటే, బాబిలోన్ అన్న పట్టణంలో బాబిలో గోపురం కట్టినాడు ఎవడు? బాబిల్ గోపురం కట్టినాడు ఎవడు తెలీదా? సో లార్డ్ జీసస్. ఎవరు? బాబెల్ గోపురం. అది కాండం. కొత్త బైబిల్ కాబట్టి మాకు మాట్లాడిన బైబిల్. అసలు 9వ అధ్యాయం అనుకుంటా. 9దా? అదా? 11. నిమ్రోద్. అదో ఈ నిమ్రోద్ నుంచే అలా ఈమె వచ్చింది. ఎవరు? మన క్రిస్మస్కి వచ్చిన స్టార్
అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? నిమ్రోద్ చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆయన శరీరంలో ఉన్న ముక్కలను అక్కడెక్కడెక్కడ అన్ని ఏం చేశారు? పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత అది అన్య దేవతలకి అన్య పట్టణానికి ఏమై తిరిగింది? దేవతగా మారి తిరిగింది. మళ్ళీ దానిని మాంత్రిక శక్తితో తిరిగి ఏం చేశారు? రప్పించి తెచ్చి విశ్వాసుల మధ్య భ్రాంతిని తెప్పించుకు తినడానికి ఇది ఎక్కడికి వచ్చి చేరింది? సంఘం లోపలికి వచ్చి తీరింది. అందుకే క్రిస్మస్ రోజు మనం క్రిస్మస్ ఇప్పుడు క్రిస్మస్ అంటారు, ఎక్స్మస్ అంటారు అలా. క్రిస్మస్ అన్న పదం బైబిల్ ఉందా? మనం పాటించాం. దేవుడు పెట్టు ఒక క్రిస్మస్కి బట్టలకి ఎట్లా ఎన్ని దేవతకి పుట్టినరోజు కేక్ కోతున్నారు, కూతురు అవుతారు. దేనికి? పుట్టినరోజుకి కేక్ కోసి కూతురు ఎరుగుతున్నారు. దేనికి? ఒక దేవతకి. ఏ దేవత? విష్మై గౌడ. కోరిక దేవా వెలుగులో కాదు, చీకట్లో పొగలదని కోరిక అడుగుతున్నాం. జన్మదిన పడక కోసం కేక్ కట్టచ్చు, దీపంలో కోణపై అక్కడ మాపులు, గోమాపులు, ధుమామాపులు, చెత్మాపులు ఏ వర్ష పూరా మత కొనకోరు సుఖమైన రీతిలో వ్యాసిదిగా సంబంధము దేవుడికి పట్టే మరి చేసిన వాళ్ళు 240 కొట్టారు. దేవుడు చేసి దీపాలు వెలిగించేసి పుట్టాడండి పుట్టాడు. అదో బైబిల్ చెప్తున్నది ఏసైగా వెలుగని చెప్పారు, చీకటని చెప్పారా? పొగని చెప్పారా? ఆ పొగను వదిలేసి ఎవరికి ఎంత పెద్ద మాంత్రిక శబ్దం ఊహించండి. ఎన్ని ఉపవాసాలు చేసి దాన్ని ఏర్పడదు నువ్వే ఊహించు. కేక కొనుక్కోవడానికి డబ్బులు లేక కాదు, దీపాలు కేక కొనుక్కోండి, పోసుకోండి, స్వాతంత్రం చెప్పండి, దేవా ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు చెప్పండి, సంగబడులు పంచి. ఇక దీపాలను పెట్టేసి డీజే లైట్ పెట్టేసి దానికి ఒక పాట ఒకటి వెలిగించేసి ఎందుకు? నువ్వు మాంత్రికుడు అయ్యో మాత్రాలు పిలుస్తున్నావు. సేదినో కేక్ కట్టి మియాలోకి మూతలు తొందర కొరికి తొందరకి ముందు పెట్టి దానికి పోలేదు నీ నెత్తి. హలో, అది మన ట్రెండ్ కాదు. హలో, వస్త్రధారణ జీన్స్ చేస్తున్నారే, అది ఎక్కడ ట్రెండ్? జీన్స్ చేసేస్తున్నారు. సీర ఎవరి ట్రెండ్? అదే మనకున్న ప్రాబ్లం. చీర ఎవరికి కట్టిస్తారు? చదవాలి ఇవన్నీ. అదే మనం అభిమానంతో కట్టేసుకొని తిరిగేస్తున్నాం. ఎవరి ట్రెండ్? కట్టుకోండి, మీరు చీర కట్టుకోండి, జీన్స్ వేసుకోండి. నేనేమో ఏది కోసం కడుతున్నాం కలిసి ఏదో పట్టణం యొక్క ప్రభావమే నిన్ను కట్టిస్తే ఆ పట్టణము ప్రభావం మెరుగుతుంది. అక్కడ ఇక్కడ షర్టు ప్యాంటు సైజు కిత్తిరింపు జరిగినప్పుడు ఏ పట్టణ ప్రభావం అట్నుంచి వస్తున్నాయో ఆలోచించి. హలో, వెస్టర్న్ వరల్డ్ ఉన్న ట్రెండ్ ఏది? జీన్స్. జీన్స్ కొన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎన్ని వేసుకున్నా ఉతుక్కోకర్లేదు. అది వేసుకోవడం వల్ల కొంతమంది దేవుని బిడ్డలకి లాభం అయిపోయింది. స్నానం చెయ్యక్కర్లేదు. పాపం ఆడవాళ్ళు దండ నమస్కారం పెట్టాలి. గోరి సంచి కన్నా హీనంగా దాన్ని కడుగుతారు కాదా? సబ్బు రుద్దుతుంది, పోతుందా? యాసిడ్లో పోస్తే పోతుందా? కడుగుతున్న కొద్దిగా కొత్తగా అవుతుంటుంది. దాని అర్థం ఆ బట్టలు వేయడం వల్ల నీకేం ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది? రోతగా బతికితే సూపర్. ఐగర్ లేనప్పుడు మమ్మల్ని పుల్లేసేటప్పుడు రప్పెట్ తప్పు. నేను ఎక్కడి నుంచి వెళ్ళదు, ఉన్న అధ్యాయంలో ఉన్నదే. మా ఇంటికి తెచ్చుకోలేదు, ఎవరు చెప్పిన తెచ్చుకోలేదు, మిమ్మల్ని పట్టాలని తెచ్చుకో ఉన్నది చెప్తున్నాను. కొన్ని పట్టణం మన మీద ప్రభావం చూపించి తీరుతున్నది. ఈ 1
సందేశం పంపించి విడుదల నుంచి. Why? Because he had concern on Jonah. దాని అర్థం నువ్వు ఏ పట్టణంలో ఉన్నావో ఆ పట్టణంకి క్షేమం రావాలంటే బ్రేక్ యువర్ నీస్, ఈ మోకాలు అరగ తీసేసుకో. దానికి తాళాలు ఇక్కడే ఉన్నాయి, చైర్లు ఉన్నాయి, పట్టీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రండి కూకోండి ప్రార్థన చేసుకోండి. ఇంటికాడే జరుగుతుందా మీ ఇష్టం, మా కష్టం, నాకు సంబంధం. హలో, పట్టణానికి ప్రభావం ఉంది. పట్టణం నిన్నేం చేయొచ్చు. అందుకే కదా ప్రతి పట్టణానికి ప్రత్యేక పూజలు ఉన్నాయి. అక్కడ ఉన్న బోధుని నాగడ రా, రాయమ్మ చూతి రా, రాయమ్మ దాసు రా, రాయమ్మ రాజు రా. 92 రకాల వంటకమని రా. నేను రాను, నాకొద్దు, నాకు వాటితో ఏమొద్దు, పాలు పెట్టుకోవద్దు. నేను ఈ నగరానికి చెందిన వాడు కాదు, నా నగరం అక్కడ. I no longer belong to the city. My city is on the heavenly premises. నా నగరం పరలోక సీయోనులో స్థిరమైన అది చూస్తే ఈ పట్టణంలో పిచ్చలు పరిగెట్టం, ఈ పట్టణంలో శాశ్వతంగా నిలవడం, ఈ పట్టణంలో పెరుగుదోడేది. అంటే అప్పుడప్పుడు ఆ పట్టణం ఆ పట్టణంలో కన్నీరు లేదు, ఆ పట్టణంలో వేరు లేదు, ఆ పట్టణంలో ఏం లేదు, బాత్రూం లేదు, ఆ పట్టణంలో దొంగలు లేరు, ఆ పట్టణంలో అన్యాయం. ఆ పట్టణం ఉన్న తెలివీధిలో ఉన్న సామగ్రి నువ్వు ఒంటి నిండా తగిలించింది. ఏంటి? నేను దాని మీద నడుస్తాను, నువ్వేమో దాన్ని చూసుకున్నావు. ఆ నగరంలో ఉన్న ఇల్లు కట్టబడి తీరిన విలువైన ముత్యాలతో, మాణిక్యాలతో, విలువైన రాళ్లతో. అది ప్రశంస కలిగి ఆలోచించండి. ఈ పట్టణమా ఆ పట్టణమా? అందుకే అబ్రహాం గురించి బైబిల్ చెప్పేది, అబ్రహాం అంత పెద్ద ధనవంతుడైనా ఏం కట్టలేదు. Why? అది చూసి ఇక్కడ ఇల్లు కట్టగలిగే మాటలు అవి చూడలేదంటే ఇక్కడ ఏదో కట్టించేస్తాడు. కట్టిన వాళ్ళు వెరీ గుడ్, ఉండండి, నాకు ప్రాబ్లం పెట్టలేదు. కట్టినప్పుడల్లా అక్కడ చూడండి. దానికి దేవుడు ఇక్కడ దేవుడు నీకు ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో దేవుని ప్రజలకి కాస్త మంచి నీళ్ళు దొరికే బోర్డు అయినా పెట్టండి. ఇల్లు కట్టుకున్నారు కుక్కలకి నివసించడానికి. ఆ ఇంట్లో మనుషుల కన్నా స్వేచ్ఛగా ఎవరు తిరుగుతాయి. కుక్కలు పెంచకూడదు నేనేమో అన్నాను. కుక్కలు పెంచండి, ప్రాబ్లం పెట్టదు. బైబిల్లో కూడా కుక్కలు పెంచినట్టు రాస్తుంది కదా, లేదా? ధనవంతుడు తన ఇంటి ముందు ఒక కుక్కను పెట్టాడు. ఆ కుక్కకి మీద మిగతా కుక్కలు కావాలా? మాటలు నేను ముగించేస్తాను. అలాగే నన్ను ఎప్పుడు కొట్టేస్తానన్న సీరియస్ ఫేస్ లో కూర్చున్నాడు. హలో, పట్టణంకున్న ప్రభావం మన మీదకి తీయకూడదు, రాకూడదు. అందుకే మన పట్టణం యెరూషలేము, నూతన యెరూషలేము. I belong to that city. You say nobody. కుటివా కలగనువాను నేను మోసం చేయొచ్చు, కుటుంబ సభ్యులు నేను మోసం చేయొచ్చు. నువ్వు నివసించిన పట్టణం మోసపోవద్దు. నీకు సర్వస్వమైన దేవుడు వీటి మధ్యలో కూడా నీకు సహాయం చేయగలిగి ఉన్నాడు. అలాగే ఈ పట్టణం మధ్యలో సాంప్రదాయపరంగా దేవుని వాక్యోపదేశ ప్రకారంగా జీవించండి. ఈ బంధువుల మధ్య ఈ వాక్యానికి గట్టిగా పట్టుకొని పరిశుద్ధతతో జీవించి తీరండి. ఈ వాక్యాన్ని అర్థం ఆధారం తీసుకు తీరి దొంగ కథలు చెప్పి, దొంగ బోధలు చెప్పి, దొంగ ప్రవక్తలుగా ప్రవర్తించిన వారి మధ్యలో మీరు పడిపోవడానుకున్న వారు కాదు, కొట్టుకుపోవడానుకున్న వారు
జీవగ్రంథంలో పేరు మనం ఎక్కించేసుకుంటాం. వాక్యాధారంగా జీవితం. ఈ ట్రెండ్లన్నీ ఫాలో అవ్వండి కొద్దిగా, మరి ఓవర్ అయిపోకూడదు. ఒకళ్ళు జీవించండి. హాలిడేస్ ఉంటాయి, భోజనం చేయండి, నో ప్రాబ్లం, పట్టుకున్న వేసుకోండి. కానీ మన శుభ్రతను మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మనం ఏం చేయాలి? కాచుకోవాలి. దానికోసం ప్రయాసపడి తీరుదాం. దానికోసం దేవుడు మీ అందరికి కృప దయచేయుగాక అని కోరుకుంటూ దేవుడి వాక్యాలను దీవించి తీరుగాక. ఇప్పుడు చిన్నపిల్లలకి నిలబడి తీరుగా సమయం